అహిల్యాబాయి హోల్కర్ 17వ శతాబ్దంలోనే స్త్రీ అబల కాదు సబల అని దేశానికి నిరూపించి దార్శనికురాలిగా సమాజానికి దారి చూపించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. మరి సమాజానికి రాజ్యంలో సుస్థిరమైనటువంటి అనురాగ ఆప్యాయతలతో మరి ప్రజలను పరిపాలించినటువంటి ఒక గొప్ప రాజకీయ నాయకురాలు అహిల్యాబాయి హోల్కర్. ఇలాంటి వారు మన దేశాన్ని ఎంతోమంది పరిపాలన చేసినటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆ విధంగా మరి అలాంటి మహానుభావులు పరిపాలించినందువల్లే భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయం అనేది పరిడమిల్లుతుందంటే ఇలాంటి మహానుభావులు చేసినటువంటి సేవలు అని సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. మరి మంచి పరిపాలన అందించడంతో పాటు దేశంలో ఉన్నటువంటి ధార్మిక పుణ్యక్షేత్రాలని అభివృద్ధి చేసినటువంటి ఘనత అహిల్యాబాయి గారు దాని సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. మరి ఒకటి కాదు రెండు కాదు అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలను అటు కాశీ విశ్వనాథుని పుణ్యక్షేత్రం కావచ్చు, ఇటు అయోధ్యలో ఉన్నటువంటి మరి పుణ్యక్షేత్రం మందిరాన్ని కావచ్చు, దానికి సంబంధించినటువంటి అనేక మరి ధార్మిక క్షేత్రాలని అభివృద్ధి చేశారు అహిల్యాబాయి హోల్కర్. ఇలాంటి వారి అడుగుజాడల్లో మరి వారి యొక్క ధర్మాన్ని, వారి యొక్క ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి మరి చిత్తశుద్ధిని, ప్రజా సంక్షేమం పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని మరి మనం స్ఫూర్తిగా తీసుకొని మనకు చేతనైనంత చేయగలిగినంత సమాజానికి సేవ చేస్తూ మరి ముందుకు సాగాలని సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వినయపూర్వకంగా మరి విజ్ఞప్తి చేస్తూ మరి సోదరులు అహిల్యాబాయి గురించి అద్భుతమైనటువంటి మరి వివరణ ఇచ్చారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై.